ఎస్, సుప్రీంకోర్టుకి కూడా ఆ హక్కు తీసేసే హక్కు లేదు. ఇట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు తీసివేసే హక్కు, దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తీసివేసే హక్కు పార్లమెంటుకు కూడా లేదు. దట్ ఈస్ వాట్ ది లా. సుప్రీంకోర్టు ఎందుకు తీసేస్తుంది? మీ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాన్సిల్ చేసేస్తారా? బైబిల్ పట్టుకుంటే క్యాన్సిల్ చేసేస్తారా? అలాగనుకుంటే మన టోపీ పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సర్టిఫికెట్ ఇవ్వాలండి. మీ మీడియా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అటాక్ చేయటం కాదు మతాల మీద, సాంప్రదాయాల మీద. మీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం, మీ యొక్క బీజేపీ భావజాలం దేశంలో సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా ప్రజల మనోభావాల మధ్య తీస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేశం మరో పాకిస్తాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కులాల్ని, మతాల్ని, సాంప్రదాయాల్ని మీరు గౌరవించకుండా ఈ విధంగా సిస్టమేటిక్గా మీడియా దాడి, జ్యుడిషియరీ దాడి, రాజకీయపరమైన దాడి, ఆర్థికపరమైన దాడి చేస్తే ఈ దేశంలో మాకు అవసరమే లేదు, ఈ దేశం మా దేశం మాకు ఇచ్చాడు అని రేపు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అడిగితే ఈ దేశం యొక్క ఔన్నతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగానే మీరు ఈ మతాన్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి ఈ దేశం మాది కాదనే ఫీలింగ్ మాకు వచ్చింది, ఇంకొకరికి వచ్చింది అంటే, క్రిస్టియన్లకు వచ్చిందంటే, ముస్లిమ్స్కి వచ్చిందంటే ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు చెప్పింది అదే. The SC/ST Act is a protective legislation introduced for prevention of atrocities against member of scheduled caste and scheduled tribes. In the present case, the second respondent has misused the protective legislation through he is not entitled to invoke the provisions of the Act. The second respondent had voluntarily converted into Christianity and was admittedly working as a pastor. అరే, ఒక క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి కేసు ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అది కూడా చెప్తా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో. ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక వ్యక్తి కన్వర్ట్ అయినాడు, కన్వర్ట్ అయిన వ్యక్తికి వర్తించదు. అది మీరు చెప్పేది ఏంది, నేను చెప్పేది ఏంది, సుప్రీంకోర్టు చెప్పేది ఏందా? రాజ్యాంగమే చెప్తుంది. కొత్తగా మీరేం కనిపెట్టిందేం లేదు, కొత్తగా ఈయనేమని కనిపెట్టిందేం లేదు. ఈయన కన్వర్ట్ అయినాడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, కన్వర్షన్. వాలంటీర్గా నేను హిందూ మతాన్ని వదిలి కన్వర్షన్ అయినానా, యు ఆర్ సీజ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద లా. అదే చెప్పింది సుప్రీంకోర్టు, హైకోర్టు. రాంగ్ ఏముంది దాంట్లో? మీరెందుకు భుజాలు దౌడుకుంటున్నారు? మీరెందుకు అడావుడు చేస్తున్నారు ఊరోళ్ళ పెళ్ళికి? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందో చూద్దాం. ఎక్కడైతే ఒక వ్యక్తి క్రిస్టియన్, హిందూ, మాలో మాదిగో ఎవరైనా కానీ ఒక వ్యక్తి వాలంటీర్గా, ఇప్పుడు ఈ వ్యక్తి పాస్టర్ గారు, మాదిగ కమ్యూనిటీ చెందినటువంటి సోదరుడు పాస్టర్ గారు హిందూ కన్వర్ట్ అయ్యారు, క్రిస్టియానిటీ తీసుకున్నారు. అందువల్ల ఈయన షెడ్యూల్ క్యాస్ట్ కాదు. రేపొద్దున ఈయన అబ్బాబ్బే నాకు క్రిస్టియానిటీ నచ్చలేదండి, నేను మళ్ళీ హిందూ కులంలోకి వచ్చేస్తాను అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ రీకన్వర్షన్. రీకన్వర్షన్కి చట్టంలో పరిమితి ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది చూడు. ఇన్ కేసెస్ వేర్ ఎ పర్సన్ క్లైమ్స్ టు బి రీకన్వర్టెడ్ ఫ్రమ్ రిలీజియన్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ది ఫాలోయింగ్ 3 కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఈయన మళ్ళీ క్రిస్టియానిటీ వదిలేసి హిందూ కమ్యూనిటీలోకి రావాలి అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్లో కూడా ఈయన పడలేదు. ఏంటి ఆ కండిషను? దేర్ మస్ట్ బి ఎ క్లియర్ ప్రూఫ్ దట్ ది పర్సన్ ఒరిజినల్లీ బిలాంగ్ టు ఏ క్యాస్ట్ నోటిఫైడ్ అండర్ ది సో అండ్ సో. నెంబర్ 1 కండిషన్, అతను మాల కానీ మాదిగ కానీ ఒరిజినల్గా అయి ఉండాలి. నెంబర్ 2, దేర్ మస్ట్ బి ఏ క్రెడిబుల్ అండ్ అన్ఇంపిచబుల్ ఎవిడెన్స్ ఆఫ్ బోనఫైడ్ రీకన్వర్షన్ టు ది ఒరిజినల్ రిలీజియన్ accompanied by a complete and unequivocal reunion of the religious to which conversion had taken place. Total disassociation, therefore, the actual adoption and observation of the customs, usages, practices, rituals and religious obligations to the original caste. మళ్ళీ ఈయన క్రిస్టియానిటీ వదిలేసి రిలీజియస్ ఒరిజినల్ క్యాస్ట్లోకి రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి మతాన్ని, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, అక్కడ ఉన్నటువంటి వాటిని పూర్తిగా పాటిస్తాననేటువంటి ప్రమాణం చేయాలి. నెంబర్ 3, there must be a satisfactory and credible evidence establishing acceptance and assimilation by members of the original caste and the concerned community. ఈ వ్యక్తి ఎవరైతే మళ్ళీ రీకన్వర్ట్ కావాలి అనుకుంటాడో, ఈయన కుల పెద్దలు అంటే మాదిక సంబంధించినటువంటి కుల పెద్దలు, ఈయన మాదిక కమ్యూనిటీ కాబట్టి కుల పెద్దలు ఈయన్ని మళ్ళీ అంగీకరించి ఆయన కమ్యూనిటీలోకి ఆహ్వానించినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్, ఒక ప్రొసీడింగ్స్ ఉండాలి. ఈ 3 చేస్తే మళ్ళీ ఈయన ఎస్సీ అయిపోతాడు.
ఎక్కడుందండి? ఎక్కడుంది? మీరు మాట్లాడేది ఏంటి? మీరు చేసేది ఏంటి? మీ దాడి ఏంటి? బాటమ్ లైన్లో చెప్తున్నా, సెక్షన్ పారా 57లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివి వినిపించి నా ప్రెస్ మీట్ని ముగిస్తా. ఇన్ ది ప్రజెంట్ కేస్, ఇట్ ఈస్ నాట్ ది కేస్ ఆఫ్ ది అప్పిలెంట్ ఎట్ ఎనీ స్టేజ్ he had reconverted from Christianity to his original religion or has been accepted back into the fold of the Madhika community. ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన పాస్టర్ గారు మరలా ఆయన మాదిక కమ్యూనిటీలోకి వచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. ఆన్ ది కాంట్రారీ, ది ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ unmistakenly established that the appellant continues to be profess Christianity and has been functioning as a pastor for more than 10 years. కానీ ఈ పాస్టర్ గారు మరలా రీకన్వర్షన్ కాకుండా అదే కమ్యూనిటీలో, క్రిస్టియన్ కమ్యూనిటీలోనే 10 సంవత్సరాల పాటు పాస్టర్గా కంటిన్యూ చేస్తూ ఆయన క్రిస్టియానిటీలోనే కంటిన్యూ అవుతున్న కారణంగా అతను ఎస్సీ ఎస్టీ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏముందయ్యా దీంట్లో? కొత్తదనం ఏముంది? 1950 ఆర్డర్ ఏం చెప్పింది? మీరెందుకు హడావుడి పడుతున్నారు? ఈ దేశంలో ఆర్టికల్ 25, 26, 27 మతాన్ని ప్రచురించుకునే హక్కు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని మతాలకు ఇచ్చారు. ఇది నేను పర్టికులర్గా ఒక క్రిస్టియన్ మతం గురించి మాట్లాడటంలా. మీరు చేస్తున్నటువంటి దాడి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి జడ్జిమెంట్ని మీరు దాని మీద దాడి చేస్తూ, ఈ దాడి ద్వారా కొన్ని లక్షల మంది మనసుల్లో బాధల్ని, ఒక అనుమానాన్ని రేకెత్తించడం కరెక్ట్ కాదు. ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ టాపిక్ని ఈరోజు తీసుకున్నా. దీని మీద ఇంకా ఎలాబొరేట్గా ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. బాటమ్ లైన్లో ఒకటే చెప్తున్నా, చర్చిలకు వెళ్ళటం వల్ల ఎస్సీలు క్రిస్టియన్లుగా మారిపోరు. చర్చికి వెళ్ళటం, దేవుణ్ణి పూజించటం, దేవుణ్ణి ప్రాచురించటం, దేవుణ్ణి ప్రాపగేట్ చేయటం, ఏ దేవుణ్ణి ప్రాపగేట్ చేయటమైనా నా హక్కు, అది నా ప్రాథమిక హక్కు. ఈ దేశంలో సుప్రీంకోర్టు కాదు కదా, పార్లమెంటు కూడా నా హక్కును తీసేసే హక్కు లేదు. బికాజ్ ఆర్టికల్ 25 ఈజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాన్ని అమెండ్ చేసే హక్కు ఈ దేశ పార్లమెంటు కాదు కదా, మోడీ కాదు కదా. మోడీని వాళ్ళ తాత దిగొచ్చినా దాన్ని మార్చలేడు. మోడీ తాత దిగొచ్చినా దాన్ని మార్చలేడు. ఈ దేశంలో రాముని పూజించుకునే హక్కు నాకుంది, కృష్ణుని పూజించుకునే హక్కు నాకుంది, అల్లాని పూజించుకునే హక్కు నాకుంది, జీసస్ క్రైస్ట్ని పూజించుకునే నా హక్కు ఉంది. నేను ఏ కమ్యూనిటీలో పెట్టినా, ఏ మతాన్నైనా, ఏ సాంప్రదాయాన్నైనా పాటించుకునే హక్కు నాకుంది. అన్లెస్ నా ఒరిజినల్ మతాన్ని నేను వదులుకోకుండా, నేను కన్వర్ట్ అవ్వకుండా ఆ మతాల పట్ల నేను సాంప్రదాయంతో, సానుభూతితోటి ఉండే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. కాబట్టి లక్షలాది మందిగా ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ, ఎంప్లాయీస్ కానీ చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారేమో, దేవుణ్ణి పూజిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కాల్ చేస్తారేమో, మా ఇంట్లో జీసస్ ఫోటో పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారంటే ఈ రాజ్యాంగం కుదరనివ్వదు. ఈ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, అన్లెస్ యూ రీకన్వర్టెడ్ బై వే ఆఫ్ బాప్టిజం. బాప్టిజం ఎంతమంది తీసుకుంటారండి? బాప్టిజం తీసుకున్న వాళ్ళు బీసీసీ అవుతారు తప్ప, బాప్టిజం తీసుకోకుండా చర్చికి వెళ్ళిన వాళ్ళు బీసీసీ ఎవరే? ఆ రూలే కన్నా మీరు పెడితే మరో అంతర్యుద్ధం ఈ దేశంలో తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఈ విషయాలన్నింటినీ గమనంలో పెట్టుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిస్టమాటిక్ దాడుల పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రిస్టియన్లు కొంత జాగ్రత్త ఉండాలని, సంఘటితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.